హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రతిభ. ప్రెజెంట్ లివింగ్ ఇన్ యూకే. నేను ఆల్రెడీ యూకేలో ఎంఎస్సీ కంప్లీట్ చేశాను కవెంట్రీ యూనివర్సిటీలో. ఈ వీడియోలో యూకే యూనివర్సిటీలో ఎగ్జామ్స్ లేదా అసైన్‌మెంట్స్ అంటే ఏంటి? అసైన్‌మెంట్స్ ఎలా చేయాలి? ఓన్లీ అసైన్‌మెంట్సే ఉంటాయా? ఇంకా ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయా? వాటి గురించి తెలుసుకుందాం. మనకి ఇండియాలో అయితే ఏం చదివినా కూడా డిగ్రీ, పీజీ, బీటెక్ కానీ, మెడికల్ కానీ ఏది చదివినా కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్‌లో బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ చదివేసి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోతాము. బట్ యూకే యూనివర్సిటీలో అలా బుక్స్ చదివేసి ఎగ్జామ్స్ రాయడం అలా ఉండదు. అసైన్‌మెంట్స్ ఉంటాయన్నమాట. ప్రతి కోర్స్ కూడా 3 సెమిస్టర్ లాగా ఉంటుంది. అది డిపెండ్ ద కోర్స్‌ని బట్టి ఆ సెమిస్టర్ డ్యూరేషన్ కూడా ఉంటుంది. ప్రతి సెమిస్టర్‌లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా యూకేలో సబ్జెక్ట్స్‌నే మాడ్యూల్స్ అంటారు. అంటే ప్రతి సెమిస్టర్‌లో 4 మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్‌లో కూడా 2 అసైన్‌మెంట్స్ చేయాలి. కోర్స్ వర్క్ 1, కోర్స్ వర్క్ 2. కోర్స్‌ని బట్టి అప్పుడప్పుడు ఒకటే అసైన్‌మెంట్ కూడా ఉంటుంది. సో, కోర్స్ వర్క్ 1, కోర్స్ వర్క్ 2 అనే అసైన్‌మెంట్స్ ఉంటాయి. లేదంటే ఒకటే అసైన్‌మెంట్ ఉంటుంది. అదే ఆ మాడ్యూల్‌ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఈ అసైన్‌మెంట్స్ ఎలా సబ్మిట్ చేస్తారంటే పీపీటీ లాగానన్నా చేయమంటారు. అంటే ప్రెజెంటేషన్‌లో చేయాలి. అది మీరు సింగిల్ ప్రెజెంటేషన్ కావచ్చు, లేదంటే గ్రూప్ ప్రెజెంటేషన్ కావచ్చు. అలా చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే 500 వర్డ్స్ కానీ, 1000 వర్డ్స్ కానీ, లేదంటే 2000 వర్డ్స్ కానీ ఇలా ఒక ఎస్సే లాగా రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అసైన్‌మెంట్సే మనకి ఎగ్జామ్స్ అన్నమాట. వాటిని వాళ్ళు కరెక్షన్ చేసేసి మనకు పాస్ పర్సెంటేజ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ అసైన్‌మెంట్స్ రాయడానికి మనకు సెపరేట్‌గా బుక్స్ కానీ అలా ఏముండవు. ఫస్ట్ అసైన్‌మెంట్ అంటే ఎలా ఇస్తారు వాళ్ళు, ఒక టాపిక్ ఇస్తారు. అదే ఒక క్వెషన్ లాగా ఇస్తారన్నమాట. దాని కింద మళ్ళీ లెర్నింగ్ అవుట్‌కమ్ ఏ, అవుట్‌కమ్ బి అని కూడా ఇస్తారు. సో, ఆ క్వెషన్‌లో ఈ లెర్నింగ్ అవుట్‌కమ్ ఏ, లెర్నింగ్ అవుట్‌కమ్ బి అనే టాపిక్స్ కవర్ కావాలన్నమాట. అసైన్‌మెంట్స్‌లో కూడా కోర్స్ వర్క్ 1, కోర్స్ వర్క్ 2 ఉంటాయి. ఇందాక చెప్పాను కదా అలానే పీపీటీ లేదా వర్డ్స్ రూపంలో రాయాలి. సో, ఆ అసైన్‌మెంట్స్‌ని ఎలా చేయాలంటే అసైన్‌మెంట్స్ అంటే వాళ్ళు ఒక గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఖచ్చితంగా. ఆ గైడెన్స్ మొత్తం ప్రిపేర్ కండి. ఆ గైడెన్స్ మొత్తం చదవండి. అప్పుడు మీకు ఫుల్‌గా అర్థమవుతుంది. అసలు టాపిక్ ఏంటి, ఎలా రాయాలి, ఏంటి అనేసి అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ కంపల్సరీ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఎగ్జాంపుల్‌లో ఆ క్వెషన్ గురించి మొత్తం వాళ్ళు ఎలా రాశారు, లెర్నింగ్ అవుట్‌కమ్‌ని, అవుట్‌కమ్ బిని ఎలా కవర్ చేశారు, ఎలా పాయింట్ వైస్‌గా రాశారు, అలా అన్నీ అలా చూడండి. ఆ ఎగ్జామ్ మంచిగా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. మెయిన్‌గా క్లాసెస్‌కైతే వెళ్ళాలి. కంపల్సరీ క్లాసెస్‌కెళ్ళాలి. ఒకవేళ క్లాసెస్‌కి వెళ్ళడం వీలు కాలేదనుకోండి, మీకు ఆ క్లాస్ రికార్డింగ్ ఉంటే జస్ట్ అది వినండి. అది వింటే కూడా మీకు అర్థమవుతుంది. అండ్ ప్రతి క్లాస్‌లో కూడా వాళ్ళు ఖచ్చితంగా టైం తీసుకొనైనా కూడా అసైన్‌మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే అందరికీ కొత్తే కాబట్టి అండ్ ఇది డిఫరెంట్ ఎడ్యుకేషన్ కాబట్టి ప్రతి క్లాస్‌లో మినిమమ్ టైం లాస్ట్‌లో అయినా, ఫస్ట్‌లో అయినా టైం తీసుకొని ఖచ్చితంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, మీరు అది వినండి. ప్రతి యూనివర్సిటీకి కూడా ఒక స్టడీ యాప్ ఉంటుంది. ఆ స్టడీ యాప్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఆ యాప్‌లోకెళ్ళి ట్రై చేయండి. మీకు మినిమమ్ ఒక ఐడియా అయితే కంపల్సరీ వస్తుంది. ఎవరైనా కొవెంట్రీ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళైతే ఫ్యూచర్ లెర్న్ అనే స్టడీ యాప్‌లో చూడండి. అది చాలా యూస్‌ఫుల్ అవుతుంది. అసలు మనం బుక్స్ లేవు, అసలు ఏం లేవు అనుకుంటాం కానీ ఫ్యూచర్ లెర్న్‌కి వెళ్తే మీ ప్రతి మాడ్యూల్ గురించి కూడా అక్కడ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ అయితే మొత్తం ఫ్యూచర్ లెర్న్‌లోనే ఉంటుంది. మీకు అడిగిన క్వెషన్ ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఆ టాపిక్ గురించి మొత్తం ఉంటుంది. మంచిగా మీరు ఫ్యూచర్ లెర్న్‌లో నుండి రిఫరెన్స్ కూడా పిక్ చేసుకోవచ్చు. రిఫరెన్స్ సేమ్ ఉంటే అదేం ప్రాబ్లం కాదు. ఎందుకంటే అందరికీ సేమ్ టాపిక్ కాబట్టి ఫస్ట్ సెమిస్టర్ అనే కాదు సెకండ్, థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. మినిమం ఐడియా అయితే వస్తుంది. అంటే మనకి ఇచ్చిన క్వెషన్ టాపిక్ అయితే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. 1 వీక్ ఒక టాపిక్ చేయండి అని ఉంటుంది ఫ్యూచర్ లెర్న్‌లో. బట్ మీరు వెళ్ళి అవి మొత్తం సెర్చ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది. ఫ్యూచర్ లెర్న్‌కి వెళ్ళండి. అదే బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు. ఒక మంచి గైడెన్స్ లాగా యూజ్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం లెక్చరర్స్‌కి మెయిల్ చేయండి. ఏం కాదు, వాళ్ళు రిప్లై ఇస్తారు. ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. మనకి ఆ క్వెషన్ అడగడం కొత్త కానీ వాళ్ళకి కొత్త కాదు. ఇలాంటి సేమ్ క్వెషన్ చాలా స్టూడెంట్స్ అడిగే ఉంటారు. సో, మీరు లెక్చరర్‌కి మెయిల్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎంత చిన్న డౌట్ అయినా వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చి మీకు చెప్తారు. మీరు ఏం హెసిటేట్ అవ్వకుండా మెయిల్ చేసేయండి. దెన్ మీ సీనియర్స్‌ని కూడా అడగండి. మేబీ వాళ్ళకి కూడా సేమ్ టైమింగ్స్‌లో సబ్మిషన్ ఉండొచ్చు. బట్ హెల్ప్ చేయొచ్చు. మోస్ట్‌లీ హెల్ప్ చేస్తారు. మీకు జస్ట్ ఒక అర్థమయ్యేలాగా అయినా చెప్తారు. ఇక్కడ అసలు ఒక చిన్న మాట సాయం కూడా పెద్ద ధైర్యం ఇస్తుందనుకోవాలి. ఒక చిన్న ఐడియానైనా ఇస్తారు. అసలు అసైన్‌మెంట్స్ అంటే ఏంటి అనేసి ఒక ఐడియా అయినా ఇస్తారు వాళ్ళు. సో, సీనియర్స్‌ని కూడా అడగండి. ఇప్పుడు కొత్తగా స్టూడెంట్ మెంటర్స్ అని కూడా కొంతమంది జాబ్ చేస్తున్నారు కదా యూనివర్సిటీలో. సో, వాళ్ళని ఎళ్లి కలవండి. దానివల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. వాళ్ళు కూడా మీకు అసైన్‌మెంట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, స్టూడెంట్ మెంటర్స్‌ని కలవడానికి ట్రై చేయండి. ఫైనల్‌గా మీకు ఏం అర్థం కావట్లేదు, అసలు ఎలా చేయాలో గైడెన్స్ చూసినా అర్థం కావట్లేదు, సీనియర్స్‌ని అడిగినా తెలవట్లేదు అంటే గో విత్ అదర్ ఆప్షన్.
మీకు తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే అసైన్మెంట్ హెల్ప్ తీసుకోండి. దెన్ మీరు అసైన్మెంట్ ఎలా చేసినా కూడా సబ్మిట్ చేసేటప్పుడు అయితే ఆ టాపిక్ మొత్తం కవర్ అయిందా లేదా అండ్ ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ కవర్ అయినా లేవా మొత్తం చెక్ చేసుకోండి. అండ్ రిఫరెన్సెస్ కూడా మంచిగా చెక్ చేసుకోండి. మీరు హెల్ప్ తీసుకున్నంత మాత్రాన పర్ఫెక్ట్ గా ఉండదు. మీరు ఖచ్చితంగా రీచెక్ చేసుకోవాలి. డైరెక్ట్ సబ్మిట్ చేస్తే అప్పుడప్పుడు పాస్ అవ్వచ్చు, బట్ ఎప్పుడు అలా ఉండదు. సో మీరు మొత్తం రీచెక్ చేసుకొని సబ్మిట్ చేసుకోండి. మోస్ట్లీ మీరే చేయండి. మీరే చేశారనుకోండి లాస్ట్ సెమిస్టర్లో మీరు డిసిటేషన్ కానీ లేదంటే ప్రాజెక్ట్ కానీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో మీరే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఓన్లీ అసైన్మెంట్సే ఉంటాయా అంటే కొన్ని కోర్సెస్కి అసైన్మెంట్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ వాళ్ళకి కూడా ఎగ్జామ్కి కావాల్సిన క్వశ్చన్ ముందే చెప్పేస్తారు. సో వాళ్ళు ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్స్ రాస్తారు. మోస్ట్లీ అన్ని యూనివర్సిటీలో ఇలానే ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి లాస్ట్ సెమిస్టర్లో ఉంటుంది. సో అందుకే ఫస్ట్ సెమిస్టర్ మీరు చేశారనుకోండి ఫైనల్లో ప్రాజెక్ట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువ లాస్ట్ సెమిస్టర్లోనే ఉంటుంది. అండ్ లాస్ట్ సెమిస్టర్లో 2 మాడ్యూల్సే ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ వర్క్ కానీ డిసర్టేషన్ కానీ చాలా పెద్ద టాపిక్స్ లాగా ఉంటాయి. సో అందుకే 2 మాడ్యూల్సే ఉంటాయి. అసైన్మెంట్స్ కోసం ఏం చేయాలంటే ఫుల్గా గైడెన్స్ చదవాలి, క్లాసెస్కి వెళ్ళాలి, ఎగ్జాంపుల్స్ ఇస్తే వాటిని ఫాలో అవ్వాలి, ఫ్యూచర్ లర్న్ అనే స్టడీ యాప్ని ఫాలో అవ్వాలి, అవసరమైతే స్టూడెంట్ మెంటర్స్ని కలవాలి, లెక్చరర్స్కి మెయిల్ చేయొచ్చు. అండ్ మీకు వీలు లేనప్పుడే అసైన్మెంట్స్ హెల్ప్ తీసుకోండి. మోస్ట్లీ మీరే అసైన్మెంట్ చేయడానికి ట్రై చేయండి. సో అసైన్మెంట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ ఎలా చేయాలో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. సో నేను చెప్పినవన్నీ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.